నేను మీ సంధ్య తాండాలో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే 31st వ్లాగ్ అండి. అయినా ఈ వ్లాగ్ని మీరు ఫస్ట్న చూస్తారు కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 31స్ట్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, అలాగే న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా న్యూ ఇయర్ గురించి నేను అనుకునే కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ నేను న్యూ ఇయర్ అంటే నాకు చాలా ఇష్టమా అంటే అస్సలు కాదు. అలా అని ఇష్టం లేదా అంటే అది కూడా కాదు. నార్మల్గా ఎన్ని డేస్ అయితే ఎలా పోతూ ఉంటాయో ఈ డే కూడా అలాగే పోతూ ఉంటుంది. కానీ నాకున్న కొన్ని బాధ్యతలు చేయాలి, పిల్లల కోసం కొన్ని క్రియేట్ చేసి కూడా చేయాలన్నమాట. అంతే నేను న్యూ ఇయర్ గురించి చెప్పేది. ఇంకోటి ఏంటంటే న్యూ ఇయర్ అనేది సంవత్సరాలు మారేటప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం కంటే మన జీవితాలు మారినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందని నేను అనుకుంటాను. ఇంకా 31st రోజు నేను ఏమేమి కుక్ చేశాను అనేది మాత్రం రఫ్గా అయితే షూట్ చేశానండి. ఎందుకనంటే ఆ రోజు మొత్తం నాకు చాలా బిజీగా ఉండే. ఈ మిషన్ పని ఉంటుంది కదండి, చాలామంది న్యూ ఇయర్ కంటే వేసుకుంటారనమాట, అవన్నీ ఇచ్చే ఉండే. అందుకు 31st రోజు కొద్దిగా బిజీగా ఎక్కువగా ఉండే. ఇంకా అందుకు మార్నింగే ఇక్కడ అలచంద గారెలు అయితే టిఫిన్లోకి అయితే వేసేసానండి. చాలా సింపుల్గా అయిపోతాయి అలచంద గారెలు, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి, టమ్మీ ఫీలింగ్గా కూడా ఉంటాయి అనమాట. ఇలాంటి బిజీ డేస్ నేను మార్నింగ్ టైమ్స్లో అలాంటివి పెట్టుకుంటాను ఎక్కువైతే. ఇంకా అవి వేగడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకుంటారేమో, అసలు ఏం పట్టదండి. అలా వేసేసి పక్కకి వెళ్ళొచ్చు. పూర్తి రెసిపీ మన ఛానల్లోనే ఉంది, చూసేయండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే మిషన్ దిగాను. మిషన్ 5 అయిందండి, ఇక్కడికి దిగేసాను అనమాట. ముందు రోజు బట్టలు మొత్తం వాష్ చేసేసి ఆరబెట్టినవి నేనేం తీసి పెట్టలేదు. అందుకైతే ఇంకా మొత్తం ఇప్పుడు తీస్తున్నాను అనమాట. ఇల్లు మొత్తం మెస్సిగా అయిపోయింది. పిల్లలేమో చాలా ఉత్సాహంగా ఉన్నారండి. ఎందుకనంటే బయట మొత్తం ప్రతి ఒక్కరింట్లో కేక్స్, వాళ్ళ ఫ్రెండ్స్ కేక్స్ గురించే మాటలు, ఈ బట్టలు ఆ బట్టలు అని అంత చిన్న పిల్లలు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారో. అందుకు మా పిల్లల కోసం అయితే కేక్ కూడా చేయాలి ఈరోజు. ఇంకా అసలు ఆగడం లేదనమాట. వాళ్ళు కేక్ చేయకుంటే వెంటనే చేయాలి అంటున్నారు, లేదంటే వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకు పోయి అలాగే ఉంటున్నారు. ఇంకా న్యూ ఇయర్ గురించి అలా అనుకుంటున్నాను నేనైతే అంటున్నాను కదండి. ఎందుకనంటే మనమందరం అంటే నేను కూడా మనము మిడిల్ క్లాస్ వాళ్ళమని అందరూ అనుకుంటున్నామండి. అస్సలు మిడిల్ క్లాస్ అంటే అస్సలు అది కానే కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వాలి అంటే ఒక హౌస్ ఉండాలి, ఒక ఫ్యామిలీ సరిపడా బయటికి వెళ్ళేంత మనీ దగ్గర ఉండాలి, బయటికి వెళ్ళాలి అంటే ఒక చిన్న కార్ అయినా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మిడిల్ క్లాస్ అని నేను అనుకుంటాను. అంటే మిడిల్ క్లాస్ అయినప్పుడే సెలబ్రేట్ చేసుకోవాలా అంటే అసలు అలాంటివి కాదండి. నాకు అలా అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం మనము మిడిల్ క్లాస్లోకి వచ్చిన తర్వాత అయినా కూడా, మన జీవితాలు కొద్దిగా మారిన తర్వాత అయినా కూడా సెలబ్రేట్ చేసుకుంటే చూసే వాళ్ళకైనా అందంగా కనిపిస్తుంది. ఇంకా నువ్వు ఏం సెలబ్రేట్ చేసుకొని అంటున్నావు, మళ్ళీ ఇవన్నీ చేస్తావు కదా అనుకుంటున్నారా? అదే చెప్పాను కదండి, మాకు ఒక షాప్ ఉంది. ఆ షాప్లో మేము సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇయర్ మొత్తం మాతో నడిచే కొంతమంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు 31స్ట్ని చాలా బాగా యాంగ్జైటీగా ఎదురు చూస్తారనమాట. వాళ్ళు 31స్ట్లో ఖచ్చితంగా పార్టీ కావాలి, పార్టీని కోరుకుంటారు. అలాంటి వాళ్ళకి మేము 31స్ట్న ప్రతి ఇయర్ ఇస్తామన్నమాట. ఏంటనంటే వాళ్ళకి ప్రతి ఇయర్ నేను ఏం చేసేదాన్నంటే పలావ్ అండ్ రోటీస్ అయినా, చపాతీస్ అయినా, ఇంకా రైస్, ఇంకా కర్రీ ఏదో ఒకటి, చికెన్ కర్రీ అలా ఇచ్చేవాళ్ళం అనమాట. స్ప్రైట్ అలాంటివి ఇచ్చేవాళ్ళము. కానీ ఈ ఇయర్ అయితే బిర్యానీ చేయమన్నాడు మా హస్బెండ్. అది అనుకోకుండా చేయమన్నాడు అనమాట. నేను ప్రతిసారి లాగే కదా అనేసి ఏం ప్లాన్ లేకుండా అలాగే ఊరికే ఉన్నానమాట. అంటే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఫ్రెష్గా ఏం ప్రిపేర్ చేసుకోలేదు. నార్మల్గా పలావ్ అవే చేస్తాను కాబట్టి. కానీ అప్పటికప్పుడుకి చెప్పేసరికి ఇంకా మళ్ళీ బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేసేసాను. టైం ఈవినింగ్ అయితే ఇక్కడికి 7:30 అయిపోయిందండి. ఎంత బాగా వచ్చిందంటే బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. నా ప్రాసెస్ అయితే లాంగ్ వీడియోలో మన ఛానల్లోనే ఉంది, ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే తీసాను కదండి, తీసి మళ్ళీ అక్కడే మూత పెట్టేశాను అనమాట. ఇంకా ఆ పిల్లలు రాలేదు తినడానికి, అది వేడిగా అలాగే ఉంటుంది అనేసి పైన మళ్ళీ మూత పెట్టేసి మొత్తం వెయిట్ పెట్టేశాను. అది వేడిగా కొద్దిసేపు ఉంటుంది అనేసి. తర్వాత ఇక్కడైతే మాత్రం కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈరోజు చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను.
అందుకైతే చేస్తున్నాను అనమాట. నేను కేక్ బన్ ఎలా చేస్తాను అనేది మన లాంగ్ వీడియోలో కూడా ఉంది కదండి, అది కూడా ఒకసారి అయితే చెక్ చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 3 eggs తీసేసుకొని బాగా బీట్ చేసేసాను. 1 కప్పు షుగరు తీసేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసేసుకోండి. ఖచ్చితంగా బీటర్ ఉంటేనే కేక్స్ రెడీ అవుతాయా అంటే అస్సలు కాదండి, మిక్సీ ఉన్నా సరిపోతుంది, చాలా బాగానే వస్తుంది. కానీ నా మిక్సీ అంత బాగా ఉండదన్నమాట. అందులోనూ నేను ఎక్కువ టైమ్స్ కేక్స్ ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి విస్కర్ తీసుకున్నాను. చాలా టైమ్సే కేక్స్ అండ్ కేక్ బన్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాను కాబట్టి విస్కర్ తీసుకున్నాను అనమాట. ఇంకా అలా 1 కప్పు షుగర్ పౌడర్ వేసి వెనిలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు మైదా కూడా తీసేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసిన తర్వాత కోకో పౌడర్ అయితే 1 టేబుల్ స్పూన్ అంత వేసానండి. ఈరోజైతే 1.5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ కూడా వేసేసి బాగా బీట్ చేసేసుకొని 1/2 కప్పు దాకా ఆయిల్ వేసేసుకోవాలి. తర్వాత మనము డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి వేసేసుకొని 25 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే కేక్ బన్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అలా కేకుకి పెట్టేసి మొత్తం సామాన్లు కొన్ని ఉంటాయి కదండి, అవన్నీ బయట పెట్టేసే లోపు పిల్లలు వచ్చేసారు తినడానికి, వాళ్ళ కోసం అయితే ఇంకా ఇక్కడ బిర్యానీ అయితే కలిపేస్తున్నాను. చాలా చాలా బాగుంటుందండి. మొత్తం బాస్మతి రైస్తోనే చేశానంటే కాదండి, నాకు అప్పటికప్పుడే మా హస్బెండ్ చెప్పాడు కాబట్టి ఇంకా 3 వంతులు నార్మల్గా సోనా మైసూర్ రైస్తో చేసి 1 వంతు మాత్రమే బాస్మతి రైస్ ఉన్నాయి. కానీ చూస్తుంటే మాత్రం అన్నీ బాస్మతి రైస్తోనే చేసినట్టు ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. అన్నీ ఇంట్లో వాటితోనే చేశానన్నమాట. ఇంకా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ముక్కేమి చిదగకుండా కలిపి పెట్టేశాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పెట్టేద్దాము అనేసి. ఇంకా న్యూ ఇయర్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది అయితే కమెంట్ చేయండి. మనము న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మెయిన్గా అయితే మా హస్బెండ్ ఉగాది ఫీల్ అవుతాడండి. ఉగాదే కదా మనకి న్యూ ఇయర్ ఫస్ట్ అంటే. కానీ మనము అంటే ఈ ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ అంటున్నారు కదండి, ఏదైనా ఒక పనికి ప్రారంభంగా ఒకరు ఫీల్ అయితే ఇంకా అది హ్యాపీనే అలాగే కంటిన్యూ చేయాలి. అలానే దాని మీద నెగిటివ్నే ఉంటానా అంటే అసలు ఉండనన్నమాట నేను కూడా. ఇంకా వాళ్ళకు కూడా పెట్టి ఇచ్చేస్తున్నాను. మా హస్బెండ్ వాళ్ళతో పాటే కూర్చొని తింటాడనమాట, పిల్లలతో పాటే. వాళ్ళకి థమ్స్అప్ కూడా తెచ్చి ఉంటే పిల్లలు కూడా తింటున్నారు. ఇంకా వీళ్ళే కదండి మాకు సొంత వాళ్ళు లేకపోయినా దగ్గరగా అలా అని ఎవ్వరు లేకపోయినా ఈ పిల్లలు ఉంటే ఈ పిల్లలనే కాదండి, మాకు వీళ్ళు ఉంటేనే వీళ్ళతోనే మేము సంవత్సరం మొత్తం నడుచుంటాం కదా షాప్ విషయంలో ప్రతిదీ. అందుకు ఖచ్చితంగా వీళ్ళకైతే మాత్రం పార్టీలా అయితే ఇస్తాడనమాట మా హస్బెండ్. ఇంకా వాళ్ళతో పాటే మా హస్బెండ్ కూడా తింటాడు. ఇంకా మా గీత చూడండి, ఈరోజు నేను అసలు ఈవినింగ్ నుంచి సరిగ్గా పట్టించుకోలేదు పిల్లల్ని, అందుకు డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. ఇంకా వాళ్ళు ఈరోజు మొత్తం యాంగ్జైటీ చాలా చాలా సంతోషంగా ఉరకలు వేస్తూ ఉన్నారనమాట. మా ఉదయ్ అయితే పడుకుంటూ పోయాడు, వానికైతే తినిపించేశాను. ఇంకా మా గీత అయితే తినలేదు అనేసి మా గీత కూడా పెట్టేశాను. అలాగే నైట్ అయితే మాత్రం డ్రెస్ చేంజ్ చేపించి పడుకోబెట్టేస్తాను. కొద్దిగా ఫ్రెష్ చేపించేసి తర్వాత వీళ్ళందరూ కూడా తినేస్తున్నారు. మీరు న్యూ ఇయర్కి అంటే 31st ఏమేమి చేసుకున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను తింటున్నానండి. చూసారు కదా, బిర్యానీ చేసినా సరే ఒక్క మెతుకు కూడా కిందైతే అంటుకొని ఉండదన్నమాట, పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఇంకా నేను కూడా ప్రశాంతంగా పెట్టేసుకొని తిన్న తర్వాత మన కేక్ బన్ అయితే రెడీ అయింది కదండి. తర్వాత అయితే కేక్ పైకి క్రీమ్ కూడా చేయాలి కాబట్టి క్రీమ్కి అయితే మాత్రం ఇలా ఒక ఏవైనా చాక్లెట్ బిస్కెట్ టైప్స్ తెప్పిస్తానండి. ఈరోజైతే ఇవి బ్రౌనీవో ఏదో అనుకుంటా, అలా 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్సేనండి ఇవి. వాటిలోకి అన్నీ మొత్తం ఇలా తీసేసి ఒక బౌల్లోకి వేసేసుకొని కొద్దిగా పాలు వేసేసి ఇంకా 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసేసి బాగా మెత్తగా అయ్యేదాకు ఇలా మొత్తం స్మాష్ చేయాలన్నమాట. ఇంకా మధ్యలో మీకు క్రీమ్ టెక్స్చర్ వచ్చేంత దాకు మంచిగా పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి కనుక క్రీమ్లోకి బిస్కెట్స్లోకి పాలు వేస్తే మొత్తం వదులైపోతుంది అనమాట. ఇంకా మన కేక్ బన్ చూడండి ఎంత బాగా పొంగిందంటే చాలా చాలా బాగా పొంగుతుందండి. ఇంట్లోనే మ్యాక్సిమం ప్రిపేర్ చేయండి, అంటే అందరూ కట్ చేసి ఉంటారులేండి. ఇంకా మొత్తం ఈరోజైతే ప్రతిసారి అదే అయిపోతుంది, చాక్లెట్ కేక్ చేయాలి అనేసి ఇలా చేశాను అనమాట. ఇంకా దీనిపైన
క్రీమ్ అప్లై చేస్తున్నాను. అందరూ తినేశారు, నేను కూడా తినేసాను. మొత్తం సామాన్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నైట్ ఇక్కడికి 9 అయిందండి టైము. 9 o'clock అయితే స్టార్ట్ చేశాను అనమాట క్రీమ్ అప్లై చేయడం. ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఉంటుంది చూడండి, ఎంత సాటిస్ఫై అనిపిస్తుందంటే ఇంకా అలా అవర్స్ అయినా కూర్చొని అలా అప్లై చేస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. ఆ టైం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పైన లేయర్ మొత్తం తీసేసాను. టేస్ట్ కూడా చూసాను, టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి. తర్వాత ఇంకా మా పిల్లలు ఇప్పటికీ మా గీత వాళ్ళైతే పడుకుండిపోయారండి. ఇంకా ఈ క్రీమ్ ఒక్కటే అప్లై చేసి నేను కూడా పడుకుండిపోదాం అనుకున్నాను. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే ఇలా డెకరేట్ కూడా చేయొచ్చు, కానీ వాళ్ళకి సర్ప్రైజింగ్గా బయటే తెచ్చినట్టు ఉండాలి. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బయట చూస్తున్నారు కదండి, పదే వెళ్ళేసి వాళ్ళు వచ్చి చూడడం, వీళ్ళు వెళ్ళి చూడడం చూస్తున్నారు. కాబట్టి మా పిల్లలకి సర్ప్రైజింగ్గా ఉండాలి అనేసి వాళ్ళు పడుకున్న తర్వాతనే మెయిన్గా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా పైన నేను చెప్పాను కదా, బిస్కెట్స్ని అలా మొత్తము పాలల్లో నానబెట్టి కోకో పౌడర్ వేసి బాగా కలిపేసుకున్నాను అన్నాను కదా. ఆ క్రీమ్ని కింద ఒకటి బౌల్ని రివర్స్ చేసి పెట్టి ఆ బౌల్ పైన ఇలా అట్టబెట్టేసి కేక్ అట్టబెట్టేసి దాన్ని తిప్పుతూ ఇలా మొత్తం క్రీమ్ని అప్లై చేసేసాను అనమాట. ఇంకా చెప్పాను కదండి, ఈ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది అనేసి. ఇదే అనమాట, నేను ఎంత టైం చేశానంటే 1/2 hour టైం దీని దగ్గరే కూర్చుండిపోయాను. నాకు అంత ఇష్టం అనమాట ఇలా క్రీమ్ని అప్లై చేయడము. మా హస్బెండ్ అయితే స్క్రోలర్ తెస్తా అంటున్నాడు అనమాట. ఎందుకనంటే ఇంకా ఎక్కువైపోతుంది కదా, ప్రతిసారి నువ్వు ఇలా కింద కూర్చొని అలా బౌల్ మీద రివర్స్ పెట్టి ఇవంతా ఎందుకు, అది తెస్తా అంటున్నాడు అనమాట. తర్వాత ఇంకా 1 hour నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. మీకైతే మాత్రం వెంటనే కావాలి ఇలా చాక్లెట్తో బిస్కెట్స్తో క్రీమ్ అనుకుంటే 1 hour పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. మొత్తం ఇలా డ్రైగా అయిపోతుంది అనమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత, ఈరోజు న్యూ ఇయర్ రోజేనండి, మార్నింగ్ పిల్లలు నిద్ర లేచిన తర్వాత వాళ్ళైతే తీసుకున్నారు. ఇలా 2 rupees ఒకటి దొరుకుతుంది కదండి, అంటే పిల్లలు తినడానికి తెచ్చుకుంటారు కదా, దాన్నే నేను ఇలా కట్ చేసి కొద్దిగా డెకరేటివ్గా అయితే పెట్టేసి, నా దగ్గర కొన్ని కలర్వి ఉంటే కేకుకి సంబంధించినవి ఇవన్నీ వేసేస్తున్నాను. వేసేసి మొత్తం కేక్ అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి. న్యూ ఇయర్ పెట్టేసిన తర్వాత ఈ న్యూ ఇయర్ కేక్ని ఎలా కేక్ కట్ చేశారనేది రేపటి వీడియోలో చూసేయండి. ఈ వీడియో ఇంత దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.